చంద్రుడిని ఢీకొట్టబోతున్న ఆస్ట్రాయిడ్ 2024 వైఆర్4 నిజంగా ఎంత ప్రమాదకరం? నమస్కారం. ఆస్ట్రాయిడ్ 2024 వైఆర్4 గురించి ఆందోళన చెందాల్సిన అవసరం భూమికి లేదు. కానీ చంద్రుడికి స్వల్పంగా ప్రమాదం పొంచి ఉంది. అసలు 2024 వైఆర్4 ఆస్ట్రాయిడ్ ప్రమాదం ఎంత? తాజా పరిశీలనల ప్రకారం ఆస్ట్రాయిడ్ 2024 వైఆర్4 భూమిని ఢీకొట్టే ప్రమాదం లేదని నాసా నిర్ధారించింది. అయితే ఇది 2023 డిసెంబర్ 22న చంద్రుడిని ఢీకొట్టే అవకాశం దాదాపు 4% వరకు ఉందని అంచనా వేశారు. ఈ గ్రహశాకాలం సుమారు 60 మీటర్ల వ్యాసంతో దాదాపు 15 అంతస్తుల భవనం పరిమాణంతో ఉంటుంది. ఒకవేళ ఇది చంద్రుడిని ఢీకొంటే ఆ ప్రభావం కోట్ల టన్నుల TNT పేలుడుతో సమానం అవుతుంది అని అంచనా. ఆస్ట్రాయిడ్ చంద్రుడిని ఢీకొన్నట్లయితే చంద్రుడి ఉపరితలంపై సుమారు 0.5 నుండి 1 కిలోమీటర్ వ్యాసం గల పెద్ద గుంత ఏర్పడవచ్చు. అయితే దీనివల్ల చంద్రుడి కక్షపై ఎలాంటి ప్రభావం ఉండదని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనివల్ల భూమికి ప్రమాదం లేదు. కానీ మొదట్లో ఈ ఆస్ట్రాయిడ్ 2032 డిసెంబర్ 22న భూమిని ఢీకొట్టే అవకాశం 1 నుండి 3 వరకు ఉంటుందని అంచనా వేశారు. అయితే నాసా, యూరప్ స్పేస్ ఏజెన్సీ మరియు ఇతర అంతరిక్ష సంస్థలు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వంటి అధునాతన పరికరాలను ఉపయోగించి చేసిన అదనపు పరిశీలనలను ఫలితంగా 2024 వైఆర్4 భూమిని ఢీకొట్టే అవకాశం 0 అని నిర్ధారించబడింది. భూమికి ప్రమాదం తప్పినా చంద్రుడికి మాత్రం స్వల్పంగా ఆ ఆస్ట్రాయిడ్ ఢీకొట్టే అవకాశం 4.3% వరకు ఉంటుందని తాజా లెక్కలు చెబుతున్నాయి. ఇది పెద్ద పేలుడికి మరియు చంద్రుడిపై ఒక పెద్ద గుంతకు దారితీస్తుంది. ప్రస్తుతానికి భూమికి ప్రమాదం లేదు. కానీ శాస్త్రవేత్తలు ఈ ఆస్ట్రాయిడ్ కదలికలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు మరియు 2028లో ఇది తిరిగి భూమికి దగ్గరగా వచ్చినప్పుడు మరింత ఖచ్చిత సమాచారం లభించవచ్చు అని చెబుతున్నారు. కానీ ఈ ఆస్ట్రాయిడ్ చంద్రుడిని ఢీకొట్టడం వల్ల భూమిపై పరోక్ష ప్రభావాలు ఉండవచ్చు. ఆస్ట్రాయిడ్ తాకిడి కారణంగా కోట్లాది కిలోల చంద్రశీలలు, ధూళి అంతరిక్షంలో ఎగిరిపడతాయి. అందులో కొంత భాగం భూమి గురుత్వాకర్షణకు ఆకర్షితమై భూమి చుట్టూ ఉన్న ఉపగ్రహాలు మరియు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాలకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది.